ఏపీ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ క్వశ్చన్. గ్రంథాలు వాటి రచయితలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత. సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. బుద్ధ చరిత్రం ఆచార్య నాగార్జునుడి చరిత్ర రాంగ్ ఆన్సర్. బుద్ధ చరిత్రం అశ్వఘోషుడు రాశారు. మిగిలినవి కూడా సరైనవే. గాథా సప్తశతి హలుడు, కామసూత్రం వాత్సాయనుడు, బృహత్ కథ గుణాఢ్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. అశోకుడి శిలాశాసనాలను ఏ లిపిలో చెక్కారు? బ్రహ్మీ లిపిలో. నెక్స్ట్ క్వశ్చన్. కవివత్సలుడు అనే బిరుదు ఎవరికి కలదు క్రింది వానిలో? హలుడికి కలదు కవివత్సలుడు అనే బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర అనే పదాన్ని తొలిసారిగా ఏ గ్రంథంలో ప్రస్తావించారు? ఐతిరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర ప్రాంతాన్ని త్రిలింగ దేశమని తొలిసారిగా ప్రస్తావించారు దేనిలో? శక్తి సంగమ తంత్రంలో. ఆంధ్ర ప్రాంతాన్ని త్రిలింగ దేశమని తొలిసారిగా ఏ గ్రంథంలో ప్రస్తావించారంటే శక్తి సంగమ తంత్రంలో ప్రస్తావించారు. నెక్స్ట్ క్వశ్చన్. పురాణాల్లో పేర్కొన్న ఆంధ్ర భృత్యులు శాతవాహనులు ఒక్కరేనని అభిప్రాయపడిన చరిత్రకారుడు ఎవరు? ఆర్జీ బండార్కర్. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహన రాజులు వారి పేర్ల ముందు మాతృగోత్ర నామాలను చేర్చుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది? గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్. వాడ ముద్రలు ఉన్న శేషపు నాణాలను ముద్రించిన శాతవాహన రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది పేర్కొన్న వారిలో ఎవరిని శాతవాహన పాలనా స్థాపకుడుగా గుర్తించారు? గౌతమిపుత్ర శాతకర్ణిని. శాతవాహన వంశ స్థాపకుడు అయితే శ్రీముఖుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో కళింగ కాలవేలుడు వేయించిన శాసనమేది? కళింగ కారవేలుడు. హాతీగుంప శాసనం వేయించారు. నెక్స్ట్ క్వశ్చన్. అమరావతి స్తూపమును ఎవరి కాలంలో నిర్మించారు? శాతవాహనుల కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్. నానాఘట్ శాసనాన్ని వేయించింది ఎవరు క్రింది వానిలో? దేవి నాగానికి వేయించింది నానాఘట్ శాసనాన్ని. నెక్స్ట్ క్వశ్చన్. గాథా సప్తశతి పాకృతి పదాల్లో ప్రధాన అంశం ఏది? శృంగార పదాల వివరణ. నెక్స్ట్ క్వశ్చన్. గౌతమిపుత్ర బాలశ్రీ నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనలో వేయించారు? వాసిష్ఠిపుత్ర పులోమావి కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్. నహపానుడిని ఓడించిన శాతవాహన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనులు ఆంధ్రులు కారని ఆంధ్రులకు భృత్యులని వాదించిన పండితుడు ఎవరు? ఆర్జీ బండార్కర్. నెక్స్ట్ క్వశ్చన్. గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది? నాసిక్. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనులకు చెందిన ఏ పాలకుడి కాలంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం అనేది రాజభాషగా మారింది? కుంతల శాతకర్ణి కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్. మధ్యప్రదేశ్లోని సాంచీ స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు? రెండవ శాతకర్ణి.
నెక్స్ట్ క్వశ్చన్, శకరాజైన విదేశీయుడు మొదటిసారిగా సంస్కృత భాషలో వేయించిన శాసనం. గిర్నార్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ వర్తక కేంద్రం ప్రతిష్టానాపురం ఏ నదీ తీరాన ఉంది. గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్, మేకధోని శాసనంలో పేర్కొన్న గుల్మిక పదానికి అర్థం ఏమిటి. గ్రామ పెద్ద అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రంథాలు వాటి రచయితలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. సరైన సమాధానం కామెంట్లో తెలియజేయండి. బృహత్ కథ గుణార్జుడు, గాథా సప్తశతి హలుడు, హర్ష చరిత్ర భానుడు. నెక్స్ట్ క్వశ్చన్, అతి ప్రాచీన శివాలయంగా పరిగణించే పరశురామేశ్వరాలయం ఎక్కడ ఉంది. గుడిమల్లంలో ఉంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర రాజ్యంలో ఏ పట్టణాన్ని గొప్ప మార్కెట్గా టాల్మీ వర్ణించాడు. మైసూలియా, మచిలీపట్నంని. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగ భారతదేశంలో రసాయన శాస్త్ర ప్రక్రియలను తెలిపే రసరత్నాకరం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు క్రింది వానిలో. నాగార్జున సిద్ధుడు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహన కాలం నాటి సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. స్త్రీలను తక్కువగా చూసేవారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినన్నీ కూడా సరైనవే. శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించినప్పటికీ వారి రాజుల్లో కొందరు బౌద్ధ మతాన్ని కూడా పోషించారు. అదేవిధంగా చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉండేది. నౌకాయానం కూడా అభివృద్ధి దశలో ఉంది అప్పట్లో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం పూర్ణ కుంభమును దేని నుంచి గ్రహించారు. అమరావతి శిల్పం నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, కథా సరస్సాగరం రచయిత ఎవరు. సోమదేవసూరి. నెక్స్ట్ క్వశ్చన్, స్కంధావారం దేని సూచిస్తుంది క్రింది వానిలో. సైనిక శిబిరాన్ని సూచిస్తుంది స్కంధావారం. నెక్స్ట్ క్వశ్చన్, కొలరెక్కులు పదం దేన్ని సూచిస్తుంది. కుమ్మరివారును. ఇవి కొన్ని ముఖ్యమైన ఏపీఎస్టీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.